మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలుకపల్లి గ్రామ శివారులోని ఆయిల్ ఫామ్ తోటలను పలు పరిశ్రమల సిబ్బంది పరిశీలించారు. గ్రామానికి చెందిన సత్యగౌడ్ ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తుండగా వాటిలో చీడపీడల నివారణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రైవేటు పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని అన్నారు. నా పేరు డాక్టర్ కృష్ణ. నేను ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్. నేను గత 2 సంవత్సరాలుగా ఈ ఆయిల్ ఫామ్ ప్రాజెక్టులో మెదక్ జిల్లాలో పనిచేస్తున్నాను. సో దీనికంటే ముందు మనము ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో మేము సాధించినటువంటి ఏరియా ఎంత ఉందంటే, మొత్తం మెదక్ జిల్లాలో 20 మండలాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగు పుష్కలంగా జరుగుతుంది. సో మండల వైజ్గా వారిగా తర్వాత ప్రోగ్రెస్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ ఇప్పటి వరకు 900 ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉంది. దాంతోపాటు ఇంకా మాకు 2000 ఎకరాలు రైతులు ఆల్రెడీ మొక్కలకు డ్రిప్పుకు అమౌంట్ జమ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫినాన్షియల్ ఇయర్ తర్వాత అయినా మేము నెక్స్ట్ 2025 జూన్ జూలై కల్లా మేము 2000 ఎకరాలు అచీవ్ అవుతాము. సో ఓవరాల్గా 3000 ఎకరాలు జూలై కల్లా మేము మొత్తం ఈ టార్గెట్ను కంప్లీట్ చేస్తాము. సో టార్గెట్ అనే కాదు, ఇందులో భాగంగా మా ఆయిల్ పామ్ కంపెనీ స్టాఫ్స్ ప్రతి 2 మండలాలకు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు రైతులకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సూచనలు కానీ, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాడు కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటారో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఒక హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎలా అయితే ఉంటారో మండల్ వైజ్గా మా ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా రైతులకు అందుబాటులో ఉంటారు. కాబట్టి రైతులకు నేను ఈ ఆదాయం పరంగా ఆలోచిస్తే ఈ మనం ఇచ్చేటువంటి పొట్టి జాతి చెందినటువంటి రకం ఇది మనకు 3 సంవత్సరాల నుంచి నిరంతర దిగుబడి ఇస్తుంది. అలా 35 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఆదాయం రావడం జరుగుతుంది. తర్వాత 3 సంవత్సరాల లోపు మనకు అంతర పంటల ద్వారా మనకు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి రైతులందరూ అన్ని రకాల అంతర పంటలు, అంటే మన అగ్రికల్చర్ సంబంధించిన క్రాప్స్ కావచ్చు, హార్టికల్చర్ సంబంధించిన క్రాప్స్ కావచ్చు, అన్ని అంతర పంటల ద్వారా ఎక్స్ట్రా ఆదాయాన్ని కూడా మనం పొందవచ్చు. సో కాబట్టి రైతులందరూ మీరు ఎటువంటి అంటే ఆలోచించకుండా ఆయిల్ పామ్ను మీరు 100% ముందు వచ్చి ఈ ఆయిల్ పామ్ను సాగు చేసుకుంటే మీ జీవితం, మీ లైఫ్లో మీ పిల్లలు కాబట్టి మీ తరతరాలు కుటుంబము ఈ ఆర్థిక లాభాన్ని పొందవచ్చు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కృష్ణ. నేను ఆయిల్ పామ్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ను. సో మా కంపెనీ పేరు వచ్చేసి లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ అనేది 2023లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన మెదక్ జిల్లాకు మా కంపెనీని అలాట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఈరోజు ఆయిల్ పామ్ పంటను పర్యవేక్షించడం జరిగింది. అయితే ఆయిల్ పామ్ వేసుకునే రైతు సోదరులందరూ ఉత్సాహంతో ఈ ఆయిల్ పామ్ సాగును ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఆయిల్ పామ్ వేసుకున్న రైతులు ఉన్నారో వాళ్లకు ఈ ఆయిల్ పామ్ని ముందుకెళ్తున్నారు. అయితే ఈ తోటలో పర్యవేక్షణ భాగంగా రైతులకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ను మేము సాల్వ్ చేయడానికి ఈరోజు ఉంది. సో ఇక్కడ మన శ్రీనివాస్ గారు 2 ఎకరాలు ఆల్రెడీ ఆయిల్ పామ్ను 2023-24లో వేసుకున్నారు. సో ఈరోజు సత్యనారాయణ గారి ఫీల్డ్లో ఈ ఆయిల్ పామ్ తోటను సందర్శించడం జరిగింది. సో ఇందులో భాగంగా తన తోటను పూర్తిగా క్లుప్తంగా మేము తిరిగి అతనిలో ఉన్నటువంటి పంటలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దడం జరిగింది. అదేవిధంగా సత్యనారాయణ గారి ఎకరాలు ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అయింది. 150 ఎకరాల ఆయిల్ పామ్ సాగు మొత్తం మేము ఇవాళ సోదరులకు తెలియజేయమేంగా దయచేసి మీరు ఆయిల్ పామ్ తోటను వేసుకొని మీ ఆర్థిక లాభాన్ని ముందుకు తీసుకోవాలని ఈ సభాపూర్వకంగా మీకు తెలుపుతున్నారు. ఆయిల్ పామ్ వేసుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దిగుబడి వస్తుంది కదా ఇట్లా అని. దీనికి అనుగుణంగా మనకు భారత ప్రభుత్వము మన తెలంగాణ పడే అంత సబ్సిడీని ఇస్తుంది. ఈ సబ్సిడీలో మొక్కకు ఈ డ్రిప్పుకు మెయింటెనెన్స్ కొరకు ఎకరానికి సుమారు 50. కాబట్టి రైతులందరూ ఒక సబ్సిడీ మీదనే కాదు, రేపు ఫ్యూచర్లో అన్నిటికంటే అంటే ఆర్థిక లాభాయం ఇచ్చేటువంటి పంట ఏదైనా ఉందంటే ఈ ఆయిల్ పామ్ పంట. సో కాబట్టి రైతులందరూ ఆయిల్ పామ్ పంటను వేసుకో. సో మన మెదక్ జిల్లాలోని ఆయిల్ పామ్ ఇప్పుడు వరకు 2023 నుంచి 2025 ఫినాన్షియల్ ఇయర్ వరకు సుమారుగా 900 ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉంది. దాంతోపాటు 2000 ఎకరాలు డ్రిప్స్ డీడీ కూడా రైతులు పే చేయడం జరిగింది. 2500 ఎకరాలకు. సో నెక్స్ట్ ఈ మార్చి ఎండింగ్ తర్వాత
ఈ ఈ ప్రాజెక్ట్ అనేది ప్రోగ్రెస్ ఆటోమేటిక్గా 2000 ఎకరాలు మేము కంప్లీట్ చేస్తున్నాము. రైతులు కూడా ఉత్సాహంతో ఈ ఆయిల్ పామ్ వేసుకోవడానికి రైతులు మేము ఆల్రెడీ అవేర్నెస్ని క్రియేట్ చేసినాం కాబట్టి